ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన వెంటనే మనకి డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. డాష్‌బోర్డ్ మనకి ఈ రోజు లేకపోతే ఏ రోజు ఎన్ని రిప్లైస్ వచ్చాయని చెప్పి ఇక్కడ మనకు కనపడుతుంది. హౌ మెనీ రిప్లైస్ మనకి ఎవరెవరైతే రిప్లైస్ ఇచ్చారో ఆ రిప్లైస్ వచ్చిన కాంటాక్ట్స్ ఎన్ని కాంటాక్ట్స్ అయితే వచ్చాయో ఇక్కడ మనకు వస్తుంటాయి. ఇక్కడ మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు జనవరి 1 నుండి ఆహ్, జూన్ 30 వరకు కావాలి. సో, ఇక్కడ మనకి మొత్తం డేటా అంతా వస్తది. ఇప్పటి వరకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, రిప్లైస్ వచ్చాయి, ఏ రోజు ఎన్ని ఎక్కువ వచ్చాయో రిప్లైస్ అన్నీ మొత్తం డీటెయిల్‌గా ఇక్కడ కాంటాక్ట్స్‌లో కనపడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఎన్ని క్యాంపెయిన్స్ చేసాం, అలాగే ఎన్ని రిసీవర్స్, ఎంతమందికి మనం సెండ్ చేసాం, ఎన్ని నంబర్స్ సెండ్ చేసాం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా మనకి సపోజ్ మనం లాస్ట్ 6 మంత్స్ డేటా కావాలి అనుకుంటే జూన్ 1 నుంచి సపోజ్ జనవరి 1 జూన్ 30. సో టోటల్ క్యాంపెయిన్స్ ఎన్ని మనం రన్ చేసాం, టోటల్ రిసీవర్స్ ఎంతమంది, టోటల్ 46 క్యాంపెయిన్స్ రన్ చేసాం, టోటల్ రిసీవర్స్ ఎంతమంది అని చెప్పి మనకి డేటా ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి కమింగ్ టు ఛానల్స్, వాట్సాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాట్సాప్ అనేది ఉంటుంది. వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ మనకి వాట్సాప్, ఇక్కడ మనకి ఫోన్ నెంబర్, మన కంపెనీ నేమ్, మన డిస్ప్లే నేమ్, సారీ ఇక్కడ మనకి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో మన ఫోన్ నెంబర్ మనకి కనబడుతుంది. ఇది వాలెట్లోని అమౌంట్ ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే నెంబర్ స్టేటస్ కనెక్టెడ్ అయిందా లేదా, క్వాలిటీ స్కోర్ గ్రీన్, మెసేజింగ్ లిమిట్ ఎంత ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్డ్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఛానల్ ఐడి కాపీ చేసుకోవడానికి, టెస్ట్ ఎస్ఎంఎస్ సెండ్ చేసుకోవడానికి, టెంప్లెట్స్ క్లోన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యాక్సెస్ టోకెన్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇది మనం ఇంకా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వాట్సాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం బిజినెస్ ప్రొఫైల్ ఐడి, ఇక మన ప్రొఫైల్స్ మనం చెక్ చేసుకోవడానికి, ఇక మన ప్రొఫైల్ ఐడి మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఉంటుంది బిజినెస్ ప్రొఫైల్. లైక్ మన ఈమెయిల్ అడ్రస్, లేదా బిజినెస్ కేటగిరీ ఏంటి, అడ్రస్, బిజినెస్ డిస్క్రిప్షన్, వెబ్సైట్, ఇక్కడ అన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు మన బిజినెస్ సంబంధించింది. సేమ్ మనం అలాగనే వెళ్ళొచ్చు. లేదా మనకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఈ వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మిగతా కంప్లీట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, బిజినెస్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇది మనకి ఎప్పుడైతే బిజినెస్ వెరిఫికేషన్ ఉందో బిజినెస్ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మనం టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే టెంప్లెట్స్ మేనేజర్ కదా మనకు ఒక బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ మనకు ఉంటాయి. జనరల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే బేసిక్గా మనకి నెంబర్ స్టేటస్ కనెక్ట్ అయిందా లేదా, సేమ్ మనకి ఏవైతే కనబడుతున్నాయో ఆల్రెడీ ఛానల్ మనం క్లిక్ చేసినప్పుడు అవే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కనబడుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మెసేజ్ అనలిటిక్స్, ఇక్కడ కూడా అంతే సేమ్. మనం ఇప్పటివరకు ఎన్ని సెండ్ చేసాం, ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలని మనం చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎన్ని వెళ్ళి ఏ రోజు ఎన్ని డెలివరీ అయ్యాయి అని చెప్పి. అండ్ ఇక్కడ వస్తే మన బిజినెస్ ప్రొఫైల్, ఇక్కడ మన బిజినెస్ ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈమెయిల్, బిజినెస్ కేటగిరీ, అడ్రస్, బిజినెస్ డిస్క్రిప్షన్, ఇవన్నీ డీటెయిల్స్ అబౌట్ బిజినెస్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్, కామర్స్ సెట్టింగ్స్ మొత్తం అన్ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి టెంప్లెట్స్, ఇక్కడ వచ్చి మనం టెంప్లెట్స్ అనేవి మనం అప్రూవల్ తీసుకుంటాం. ఈ టెంప్లెట్స్ అప్రూవల్ ఒకసారి చెప్తాను మళ్ళీ అది సపరేట్గా. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇంక మిగతా ఆప్షన్స్ అనేవి మనకు అంత నీడ్ ఉండవు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ మనం క్రియేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టెంప్లెట్ నేమ్ సపోజ్ డెమో టెంప్లెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు మార్కెటింగ్ కావాలా, యూటిలిటీ కావాలా, అథెంటికేషన్, మన యూటిలిటీలో మనం క్రియేట్ చేస్తాం కూడా యూటిలిటీ మనం క్లిక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ టైప్ ఇంటరాక్టివ్, ఎప్పుడు మనం ఇంటరాక్టివ్లోనే మనం ఉంచుతాం. సో కీప్ ఇట్ యాజ్ ఇంటరాక్టివ్. హెడర్ మీడియా, ఏదైనా సపోజ్ ఏదైనా సమ్ శాంపుల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకో. ఐమ్ సెలెక్టింగ్ సమ్ శాంపుల్ ఇమేజ్, డౌన్లోడ్స్. ఇక్కడ మనం వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదర్ దెన్ ఇమేజ్ అండ్ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి మనం బాడీ టెక్స్ట్, ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో రైట్ సైడ్ మనకు ప్రివ్యూ కనపడుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ టెక్స్ట్ సపోజ్ డియర్ యూజర్ అనుకుంటే. నెక్స్ట్ వచ్చి అది వేరియబుల్ అనమాట. మనం ఏదైతే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి అండ్ ఇలా మనం ఏదైతే వేరియబుల్ నెంబర్ మనం ఇండికేషన్ చేస్తాం ఫస్ట్ వేరియబుల్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ యువర్ ఆర్డర్ హెస్ బీన్ డెలివర్డ్
delivered successfully. Your order ID అని ఇచ్చి ఇక్కడ మనం సెకండ్ వేరియబుల్, ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ ఆల్రెడీ ఇస్తాం కాబట్టి సెకండ్ వేరియబుల్ కింద మనం తీసుకుంటాం. ఫస్ట్ వేరియబుల్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్లో మనం 10. సో ఇలాగ మనం 1 2 3 సో కంటిన్యూగా ఫస్ట్ వేరియబుల్ అయిపోయింది, సెకండ్ వేరియబుల్ అయిపోయింది, ఇంకెక్కడ మనకి వేరియబుల్స్ కావాల్సి అవి కంటిన్యూగా 3 4 5 6 7 8 అలా ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక వేరియబుల్లో మనకు ఓన్లీ 200 క్యారెక్టర్స్ వరకే మనం సపోర్ట్ ఉంటుంది. అంతకుమించి ఎక్స్టెండ్ క్యారెక్టర్స్ మాత్రం వెళ్ళకూడదు. అండ్ మన మెసేజ్ క్యారెక్టర్ లిమిట్ వచ్చి 1028 క్యారెక్టర్స్ మాత్రమే మెసేజింగ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా బోల్డ్ చేసుకోవాలి, లెటర్ ఏదైనా బోల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇలా బోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి సపోజ్ డియర్ యూజర్ని మీరు బోల్డ్ చేయాలి, ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని దాన్ని బోల్డ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏమైనా ఎమోజీస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ఎమోజీ మీద క్లిక్ చేస్తే మనకి ఎమోజీస్ అనేవి వస్తాయి. సపోజ్ ఇక్కడ ఎమోజీ మీద ఇక్కడ మనం క్లిక్ చేసి ఎమోజీ ఒకటి యాడ్ చేస్తాం, ఇది మనకి లాస్ట్లో యాడ్ అవుతుంది. ఈ ఎమోజీ మనం కట్ చేసుకుని ఇక్కడ డెలివరీ సక్సెస్ఫుల్ పక్కన మనం ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. కన్సిక్యూటివ్గా 2 స్పేసెస్ అనేవి ఉండకూడదు, కంటిన్యూగా ఓన్లీ 1 స్పేస్ మాత్రం ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇటాలిక్ కావాలనుకుంటే సపోజ్ థ్యాంక్ యూ ఇటాలిక్ కావాలి మనకి, సో ఇటాలిక్ మనం పెట్టుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్తో స్ట్రైక్ చేసుకోవడానికి కూడా సపోజ్ యువర్ ఆర్డర్ ఐడి ఇక్కడ మనం స్ట్రైక్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే అవి మనకు ఒక లెటర్కి లైన్ వస్తుంది మిడిల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వేరియబుల్స్, ఇది యాక్చువల్గా దీన్ని మన వేరియబుల్స్ మనం యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం యూస్ చేస్తాం కాబట్టి మనకి నీడ్ లేదు. సో డైరెక్ట్ మనం ఇలా ఫర్ బ్రాకెట్ అండ్ నెంబరింగ్ యూస్ చేసి వేరియబుల్స్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ సేమ్ ఫర్ బాడీ కంటెంట్. ఇక్కడ ఏదైతే మనం ఇద్దాం అనుకుంటాం యూజర్ నేమ్, సపోజ్ ఇది డియర్ అన్న తర్వాత మనకి ఏదైతే యూజ్ చేద్దామో అది యూజర్ నేమ్ కాబట్టి దానికి తగ్గట్టు టెంప్లెట్ తగ్గట్టు మనం ఇక్కడ ఇస్తాం. డియర్ యూజర్ నేమ్ యువర్ ఆర్డర్ ఐడి ఇక్కడ మనకు అవసరం లేదు యాక్చువల్లీ. ఇంతకు నేను ఇది యాడ్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ వచ్చింది మనకి. ఇది యాడ్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది మన వేరియబుల్. కంటిన్యూగా అది ఇంకా చెక్ చేసుకుంటూ యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు నేను తీసాను, ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ ఇంకా ఎంటర్ క్లిక్ చేస్తే మనకి 4 5 6 7 8 వెళ్ళిపోతుంది, లేదా దాన్ని క్లిక్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది. సో మనకి నీడ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు మనకి అవసరం లేదు యూజర్ నేమ్. సో ఆర్డర్ ఐడి 1 2 3 ఓకే. సో ఇలా మనకి రైట్ సైడ్ ప్రివ్యూ కనబడుతుంది, మనం ఏవైతే వేరియబుల్స్లో వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫోటర్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇది ఇచ్చింది, ఇది విఎస్ఎన్ గ్రూప్స్, ఇక్కడ మన ఫోటో అనేది ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ఏదైతే మనం మెసేజ్ సెండ్ చేస్తాం లాస్ట్లో సపోజ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ద ఆర్డర్ స్టేటస్ బై క్లికింగ్ ద లింక్ బిలో. సో ఇలా మనకి కనబడుతుంది. వాడికి కొంచెం హైలైటెడ్గా కాకుండా కొంచెం లోగా లైట్ కలర్లో కనబడుతుంది. సో వాడి ఆర్డర్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకోండి, దాన్ని మనం ఏం చేయాలంటే బటన్ యాడ్ చేస్తాం. ఆ బటన్ యాడ్ చేయడానికి మనకి ఇక్కడ యాడ్ బటన్ అనేది ఉంటుంది. ఇక్కడ విజిట్ వెబ్సైట్ అంటే మనం ఇప్పుడు ఒక లింక్ ఇస్తాం, ఆ లింక్లో వాడు ఆర్డర్ ఐడి ఎంటర్ చేసి వాడు చెక్ చేసుకోవాలి కాబట్టి చెక్ ఆర్డర్ స్టేటస్. సో యూఆర్ఎల్ సంథింగ్ ఏదో ఒకటి యూఆర్ఎల్ అనేది మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్లిప్కార్ట్ యూఆర్ఎల్ ఉంది, ఫ్లిప్కార్ట్. సో ఈ ఆర్డర్ మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి, ఖచ్చితంగా HTTPS ఉండాలి, ఇక్కడ పేస్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనుక చెక్ ఆర్డర్ స్టేటస్ ఓకే. అండ్ ఇంకా మనం మొత్తం వచ్చి మనం టోటల్లీ 3 బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో ఫోన్ నెంబర్. ఇక్కడ కూడా సంథింగ్ లైక్ విజిట్ అవర్ వెబ్సైట్, గివ్ రేటింగ్, ఏదో ఒకటి సంథింగ్ మనకు కావాల్సిన బటన్ ఏదైతే కంటెంట్ తగ్గట్టు మనం ఇక్కడ బటన్స్ అన్నీ సెట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కాలర్స్, ఇక్కడ సేమ్ ఏదో వెబ్సైట్ యూఆర్ఎల్ మనం ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చి మనం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటాం. సో ఇలా మనకి రైట్ సైడ్ మొత్తం మనకి ప్రివ్యూ అనేది కనబడుతుంది. వన్స్ ఒకసారి మొత్తం అన్ని డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ టు సేవ్ అండ్ అప్లై టు ఫేస్బుక్ అని చెప్పి మనం క్లిక్ చేస్తాం. సో
వన్స్ నేను ఒకసారి తీసేస్తాను, అవసరం నీడ్ లేదు నాకు. ఈ కస్టమ్ బటన్ అని ఉంటుంది. ఈ కస్టమ్ బటన్ గురించి నేను మీకు, ఈ కస్టమ్ బటన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక కస్టమ్ బటన్ కనపడుతుంది. అంటే మనకి ఏదైనా ఒక రిప్లై తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే నీకు ఇక్కడ నా ఆర్డర్ స్టేటస్ ఏంటో నాకు చెప్పండి. సెండ్ ద ఆర్డర్ స్టేటస్, లేదా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయండి. సో చెక్ ద ఆర్డర్ స్టేటస్, లేకపోతే మీకు ఆర్డర్ స్టేటస్ కావాలి అంటే ఇక్కడ మనం మీరు క్లిక్ చేయండి అంటే ఇక్కడ ఆడికి ఆర్డర్ స్టేటస్ అని మనం పంపిస్తాం. సో ఇలా మొత్తం మనకి డీటెయిల్స్ అనేది ఇలా ఇక్కడ ఈ కస్టమ్ బటన్తో మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కస్టమ్ బటన్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ కంటెంట్. దాని ప్రకారం మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట కస్టమ్ బటన్ అనేది. సో నా ఇక్కడ సేవ్ అండ్ అప్లై విత్ ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే సేవ్ అండ్ అప్లై విత్ ఫేస్బుక్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ రీలోడ్ చేయడం కానీ నెట్ డిస్కనెక్ట్ అవ్వడం మాత్రం చేయకండి. ఇట్ విల్ టేక్ 1 minute టు సబ్మిట్ అండ్ ఫేస్బుక్ అప్లై చేయడానికి మీకు ఒక 1 minute టైం పడుతుంది టెంప్లెట్ సబ్మిట్ అవ్వడానికి. ఓకే, టెంప్లెట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనకి స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. వన్స్ ఇక్కడ మనం టెంప్లెట్ అనేది సింక్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే టెంప్లెట్ అనేది సింక్ అవుతుంది. సింక్ అయ్యి ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఇంకా స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. ఒక 1 minute టైం తీసుకుంటుంది సబ్మిట్ అయ్యి మనకి స్టేటస్ అనేది బ్యాక్ 1 to 2 minutes టైం ఇట్ విల్ టేక్. సింక్ టెంప్లెట్స్. ఓకే, సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి ఒక బగ్ ఉంటుంది. ఇలా పెండింగ్ అనేది ఉండిపోతుంది స్టేటస్ అనేది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా క్లోన్ అనేది చేసుకోవచ్చు. టెంప్లెట్ అనేది సేమ్ ఇదే టెంప్లెట్ మళ్ళీ అప్రూవల్ తీసుకోవచ్చు. అగైన్ వి విల్ చెక్. యాహ్! అప్రూవ్డ్. సో ద స్టేటస్ అప్రూవ్ అయింది. ఇక నేమ్, కేటగిరీ, యూటిలిటీ, ఇక్కడ నుంచి లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏంటి, యాక్షన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది డియర్ యువర్ ఆర్డర్ హస్ బీన్ డెలివర్డ్ సక్సెస్‌ఫుల్లీ, యువర్ ఆర్డర్ ఐడీ, థ్యాంక్ యూ, చెక్ ద ఆర్డర్ స్టేటస్ బై క్లికింగ్ ద లింక్ బిలో, సెండ్ ఆర్డర్ స్టేటస్, చెక్ ఆర్డర్ స్టేటస్. ఇక్కడ డైరెక్ట్‌గా సేమ్ ఇదే ఇలాంటి టెంప్లెట్ మనం కూడా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ క్లోన్ ఆప్షన్ ఉంటుంది. క్లోన్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ క్లోన్ అని ఉంటుంది. మీకు నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా టెంప్లెట్ ఆర్డర్ టెంప్లెట్ ఆర్డర్ అప్డేట్. సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్డర్ అప్డేట్. ఇక్కడ నుంచి క్లోన్ చేసుకొని జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్నీ తీసేసుకొని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇమేజ్ మళ్ళీ అప్లోడ్ చేస్తాం మనం. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని సేమ్ శాంపుల్ బాడీ కంటెంట్ వేరియబుల్స్లో ఏదైతే శాంపుల్ బాడీ అదే కంటెంట్ కావాలో శాంపుల్ కంటెంట్ ఇస్తాం. ఇచ్చి సేమ్ బటన్స్ ఏమైనా కావాలంటే కస్టమ్ బటన్స్, కాల్ టు యాక్షన్ బటన్ సేమ్ ఇంత ప్రాసెస్ సేమ్ అన్నీ చేస్తాం. చేసిన మళ్ళీ సేవ్ టు అప్లై విత్ ఫేస్బుక్ అని క్లిక్ చేస్తాం మనం. లేదు టెంప్లెట్ సేవ్ యాస్ డ్రాఫ్ట్ కింద ఉంటే టెంప్లెట్ డ్రాఫ్ట్ కింద సేవ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు నేను లేదు కాబట్టి నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు వాట్సాప్ టెంప్లెట్స్కి రావాలంటే ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెంప్లెట్స్ మీదకి వస్తే ఇక్కడ వాట్సాప్ టెంప్లెట్స్కి వస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది నాకు టెంప్లెట్ అనేది క్రియేషన్ అయ్యింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇప్పుడు నేను ఇది బల్క్ క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి సిఆర్ఎం ఆప్షన్ ఉంటుంది. అది దాని మీద క్లిక్ చేసి బల్క్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు వరకు ఇక్కడ రీసెంట్గా జరిగిన లాస్ట్ 20 క్యాంపెయిన్స్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ క్యాంపెయిన్, వాట్సాప్ క్యాంపెయిన్. సో మెసేజింగ్ మనం ఎప్పుడైతే మనం క్రియేట్ న్యూ మెసేజింగ్ క్లిక్ చేస్తాం దాని తర్వాత క్రియేట్ మెసేజింగ్ క్యాంపెయిన్. నెక్స్ట్ వచ్చి వర్షన్ 2. ఇప్పుడు మనం వర్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాంపెయిన్. సో ఎగ్జాంపుల్ నేను డెమో 1 నెక్స్ట్ క్లిక్ చేస్తాం. దీన్ని ఇగ్నోర్ చేయండి. టోటల్ రిసీవర్స్ అనేది ఒక బగ్ కింద మనకి ఇలా చూపిస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ క్విక్ కాంటాక్ట్స్ సెలెక్ట్ క్విక్ కాంటాక్ట్స్ లేదా ఆల్ కాంటాక్ట్స్ ఫ్రమ్ సిఆర్ఎం. జస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ క్విక్ కాంటాక్ట్స్. నెంబర్ విత్ వేరియబుల్ సిఎస్వి. 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ నెంబర్స్ ఇవ్వాలనుకుంటే సపోజ్ 9131 ప్రతిదానికి కామా ఇచ్చి మనం ఎంటర్ చేసుకోవాలి లేదా కాపీ పేస్ట్. ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ నుంచి దీంట్లోకి ఇలా కాపీ చేసుకోవాలంటే ఖచ్చితంగా 91 అనేది ఉండాలి. సో 91 ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్
మొత్తం అన్ని నెంబర్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్ కస్టమ్ 91 అండ్ హ్యాష్ ట్యాగ్ ఎంటర్ చేస్తే మనకి 91 అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ అన్ని నెంబర్స్ నాకు 125 128 ఈ నెంబర్స్ అన్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మొత్తం ఇలా పేస్ట్ అయితే ఆటోమేటిక్గా కామర్స్ అదే తీసుకుని పేస్ట్ అవుతుంది. ఓకే టోటల్ ఇట్ వాస్ 128. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ నెంబర్ విత్ వేరియబుల్స్ సేమ్ ఇదే దాంట్లో ఇప్పుడు ఎక్సెల్ ఫైల్లో ఇన్సర్ట్ చేసి ఇది మొబైల్ నెంబర్ అండ్ నేమ్. ఇప్పుడు నేమ్ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ A1 ఇస్తాను. ఓకే సో ఇప్పుడు నేను మొత్తం మొబైల్ నెంబర్ ప్లస్ నేమ్ మొత్తం రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ విత్ వేరియబుల్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ దట్స్ ఇట్. బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ రెసిపియెంట్ మొబైల్ నెంబర్ అని అడిగింది. సో మొబైల్ నెంబర్ అనేది మన నేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం మొబైల్ నెంబర్ అని చెప్పి. ఈ మొబైల్ నెంబర్ ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిపియెంట్ ఎవరికైతే రిసీవ్ అవ్వాలో మెసేజ్ వాళ్ళ నెంబర్ మొబైల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో వన్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ అని మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఇప్పుడు మన ఛానల్ ఏదైతే వస్తుంది ఛానల్ అనేది VSN గ్రూప్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్రీ అప్రూవ్డ్ టెంప్లెట్ నేమ్ సపోజ్ ఎగ్జాంపుల్ డెమో టెంప్లెట్ నేమ్ దాకా ఏదైతే తీసుకున్నది ఇక్కడ మన ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేస్తాం. కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో దేనికి సంబంధించిన కంటెంట్ సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఇమేజ్ అనేది మనకి 5 MB ఉండాలి అండ్ వీడియో అనేది 16 MBలో ఉండాలి. సో సబ్మిట్ అయింది. ఇలా మనకి ఇమేజ్ అనేది లింక్ అనేది ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇమేజ్ అనేది వస్తుంది ప్రివ్యూ సీ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ మనం ఇంకా టైప్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు యూజర్ నేమ్ కావాలి. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ ఇలా తీసుకుని నేమ్ అనేది మ్యాప్ చేస్తాను డైరెక్ట్గా. ఏదైతే ఈ ప్రతి యూజర్కి ఆర్డర్ ఉంది ఆర్డర్ ఐడి ఉంది వీళ్ళందరూ యూజర్ నేమ్స్ అనుకోండి ఎగ్జాంపుల్. సో వీళ్ళందరూ యూజర్ నేమ్స్ మనం మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయడానికి ఇక్కడ నేమ్ అని ఇచ్చాము నేమ్ అని ఇచ్చాం. సో అది మనం నేమ్ అని మ్యాప్ చేసుకోవాలి. సో డైరెక్ట్ డియర్ నేమ్ యువర్ ఆర్డర్ హెస్ బిన్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ అక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుని వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి మనం ఇస్తాం. లేకపోతే ఇక్కడ ఆర్డర్ ఐడి లేకపోతే మనకి సేమ్ ఇదే టెంప్లెట్లో మనం ఇక్కడ ఆర్డర్ ఐడి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుని కింద ఆర్డర్ ఐడీస్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 1 2 3 4 7 సో ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆర్డర్ ఐడీస్. ఈ ఆర్డర్ ఐడీస్ అన్నీ కూడా మళ్ళీ ఆడియన్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ నెంబర్ విత్ వేరియబుల్స్ సారీ తీసేసి మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ మళ్ళీ సెలెక్ట్ ట్రిప్స్ అండ్ మా రిసీవర్ నెంబర్స్ అని అడుగుద్ది. మళ్ళీ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇందాక ఇక్కడికి వచ్చేది బాడీ వేరియబుల్. ఇప్పుడు సపోజ్ దీనికి కూడా ఆర్డర్ ఐడి మనం ఇక్కడ మనం సపరేట్ ఒక ఆర్డర్ ఐడి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వేరియబుల్స్ మ్యాప్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఆర్డర్ ఐడి. సో ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేలోడ్. ఓకే ఇక మనం అయితే కస్టమ్ బటన్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ కస్టమ్ బటన్ ఏదైతే ఉందో ఈ కస్టమ్ బటన్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ CRMలో కస్టమ్ ఫీల్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఎవరైతే సెండ్ ఆర్డర్ స్టేటస్ అని క్లిక్ చేస్తారో అదంతా వచ్చి ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ సెలెక్ట్ అవుతుంది, సేవ్ అవుతుంది. ఆ సేవ్ అని సిగ్మెంట్స్లోకి సేవ్ కావాలి కాబట్టి మనం సిగ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. అది నేను సపరేట్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ బటన్ పేలోడ్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే మనం ఎంటర్ చేసుకుంటాం. అంటే జస్ట్ మనకి ఎగ్జాంపుల్గా అది మనకి ఎలా సేవ్ అవ్వాలనేది సెండ్ ద ఆర్డర్ స్టేటస్ అండ్ సెలెక్ట్ సేవ్ రిప్లైస్. సో మనం ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ కస్టమ్ ఫీల్డ్లో నేను పెట్టుకున్నాను బిజినెస్ టైప్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నేమ్ అని. ఎగ్జాంపుల్గా నేను ఈ సపోజ్ బిజినెస్ టైప్ అని పెట్టుకున్నాను. సేవ్ పేలోడ్ అనేది క్లిక్ చేసి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ సెండ్ టెస్ట్ SMS అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టెస్ట్ SMS అని సెండ్ చేసుకోవచ్చు. నెంబర్ ఎంటర్ చేసుకుని టెస్ట్ SMS అని సెండ్ చేసుకుంటే మనకి SMS అనేది సెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ సేవ్ అనేది క్యాంపెయిన్ అనేది సేవ్ చేస్తాం. వన్స్ క్యాంపెయిన్ సేవ్ చేసిన తర్వాత
వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్యాంపెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ట్రిగర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. వన్స్ ట్రిగర్ అయిన తర్వాత క్యాంపెయిన్ స్టేటస్ అనేది ఇట్లా కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. వన్స్ క్యాంపెయిన్ స్టేటస్ కంప్లీట్ అని చూపించిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేస్తే క్యాంపెయిన్ రిపోర్ట్ అనేది వస్తుంది. క్యాంపెయిన్ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఇన్ డీటెయిల్డ్గా రిపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు క్యాంపెయిన్ స్టేటస్ అయింది, క్యాంపెయిన్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా, క్యాంపెయిన్ నేమ్ ఏంటి, ట్రిగర్డ్ ఇమీడియట్లీ లేదా, ఎప్పుడు ప్రాసెస్ అయింది, సెగ్మెంట్ ఆడియన్స్ టైప్ ఏంటి, ఆడియన్స్ ఎంతమంది, మెసేజెస్ ఏంటి. సో ఇక్కడ మనం ఆల్ మెసేజ్ సెండ్ ఎన్ని, డెలివర్డ్ ఎన్ని, రీడ్ ఎన్ని, రిప్లైడ్ ఎన్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. టెంప్లెట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్ ఎంత, సెండ్ ఎంత మందికి వెళ్ళింది, డెలివర్డ్, సెంటెడ్, డెలివర్డ్ ఎప్పుడు సెండ్ అయింది, డెలివరీ ఎప్పుడు అయింది, రీడ్ ఎంతమంది చూసారు, ఫెయిల్డ్, ఎందుకు ఫెయిల్డ్ అయింది, మెసేజ్ అన్డెలివరబుల్. సో మెసేజ్ అన్డెలివరబుల్ అంటే ఈ నెంబర్కి వాట్సాప్ అనేది లేదు. సో దట్స్ వై దీనికి మనకు మెసేజ్ అన్డెలివరబుల్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ మళ్ళీ మన సిఆర్ఎంకి వచ్చి మళ్ళీ మనం బల్క్ క్యాంపెయిన్స్కి వస్తే ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా రిపోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ కమింగ్ టు కస్టమ్ ఫీల్డ్, నేను కస్టమ్ ఫీల్డ్కి వచ్చి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బిజినెస్ టైప్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, కాంటాక్ట్ నేమ్ ఏంటి అని నేను ఇక్కడ టైటిల్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ యాడ్ కస్టమ్ ఫీల్డ్, ఎందుకంటే నాకు ఆర్డర్ స్టేటస్ వాడు చెక్ చేసుకోవాలి. సో నేను ఆర్డర్ స్టేటస్, నెక్స్ట్ వచ్చి అంటే డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఆర్డర్ స్టేటస్ ఫర్ ది ఆర్డర్ ఐడి, ఎగ్జామ్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు డిస్క్రిప్షన్. ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్ టైప్. సో వాడు ఆర్డర్ స్టేటస్ అనేది స్ట్రింగ్ అంటే నేమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా దానికి స్ట్రింగ్ కింద వస్తుంది. ఇలా వాడు ఏమైనా నెంబర్ సంబంధించిన ఏమైనా రిప్లేస్ ఇస్తే నెంబర్ కింద మనం సేవ్ చేసుకోవాలి. ఆ డేట్ కింద ఏమైనా రిప్లేస్ ఇస్తే డేట్, లేదా డేట్ టైం స్టాంప్, వాడు ఎప్పుడైతే రిప్లై ఇచ్చాడో ఆ డేట్ టైం స్టాంప్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో నాకు వాడు ఇచ్చింది నేమ్ టైప్ కాబట్టి నేను స్ట్రింగ్ టైప్ అది యాక్చువల్గా మనకు వచ్చేది. సో అది స్ట్రింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మన కస్టమ్ ఫీల్డ్ కాంటాక్ట్ టేబుల్స్లో కావాలంటే ఎస్, డిస్ప్లే కస్టమ్ ఫీల్డ్ ఇన్ చార్ట్ ప్యానెల్ ఎస్ అని చెప్పి సేవ్ మీద క్లిక్ చేస్తాం. మనకు ఒక కస్టమ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తామో మనకు వచ్చిన రిప్లైస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. వీళ్ళ ఫోన్ నెంబర్ మీరు చెక్ చేయాలంటే ఏమన్నా ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అనేది కాపీ అవుతుంది. వాళ్ళ నేమ్, కస్టమ్ డీటెయిల్స్, ఇంకేమైనా మనకి కస్టమ్ డీటెయిల్స్ ఏమో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చార్ట్ నేమ్, ఆర్డర్ స్టేటస్ ఏంటి అనేది. ఇక్కడ మన ఆర్డర్ స్టేటస్ మనం మెన్షన్ చేసుకుని లైక్ సపోజ్ ఇది ఉంది చార్ట్ నేమ్ అనురాధ అని మనం ఇక్కడ పెట్టుకుని ఆర్డర్ స్టేటస్ కంప్లీట్ అని చెప్పి మేము పెట్టుకున్నాం. సపోజ్ కంప్లీట్, సేవ్. ఇక్కడ కాంటాక్ట్ అప్డేట్ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ స్టేటస్ అంటే కంప్లీట్ అయిందని వస్తుంది. సో ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దేనికి తగ్గట్టు దానికి సంబంధించి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని కాంటాక్ట్స్ అనేవి వచ్చాయి, 3118 కాంటాక్ట్స్ రిప్లేస్ వచ్చేస్తాం. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ రిప్లేస్ వచ్చాయి ఇక్కడ మనం ఇలా చెక్ చేసుకుంటే ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు క్రియేట్ అయింది, లాస్ట్ సీన్ ఎప్పుడు. సో ఇలా మొత్తాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంతమంది ఎవరెవరు రిప్లేస్ ఇచ్చారు ఏంటి అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయను. ఇప్పుడు కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు కావాలి. కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను ఇచ్చాను. ఇక్కడ సెగ్మెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సెగ్మెంట్స్ అసలు నేను చెప్పలేదు. ఇప్పుడు సెగ్మెంట్ మీద క్లిక్ చేసి ఇక నేను ఒక సెగ్మెంట్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. ఆ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టుకున్నాను, కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని టైటిల్ పెట్టుకున్నాను. లిస్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే యూజర్ డీటెయిల్స్ ఫ్రమ్ చార్ట్ బోర్డ్. నేను ఒక చార్ట్ బోర్డ్ క్రియేట్ చేశాను, దాని నుంచి నాకు యూజర్ డీటెయిల్స్ కావాలి. సో నేను ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే ఆల్రెడీ నేను కస్టమ్ ఫీల్డ్లో వాడు నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన, కాంటాక్ట్ నేమ్ ఇచ్చిన, కాంటాక్ట్ అండ్ బిజినెస్ టైప్ ఇచ్చినవన్నీ ఇందులో సేవ్ అవ్వాలని చెప్పి నేను పెట్టుకున్నాను. ఇవన్నీ నాకు ఏమవుతుందంటే సెగ్మెంట్లోకి వచ్చిన తర్వాత, అంటే సెగ్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ అన్నీ ఒక సెగ్మెంట్ మనం క్రియేట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం తీసుకోవడానికి. సో ఇక్కడ మనం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఒక టైటిల్ ఇచ్చుకున్నాను, కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి, యూజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫ్రమ్ చార్ట్ బోర్డ్. ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్, ఇక్కడ నేను కస్టమ్ ఫీల్డ్స్, ఇక్కడైతే కస్టమ్ ఫీల్డ్ ఉంది, ఈ కస్టమ్ ఫీల్డ్స్ నేను క్రియేట్ చేసుకుని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ స్టేటస్ ఇప్పుడు అప్డేట్ అయింది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏదైతే కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ నెంబర్. నా కాంటాక్ట్ నెంబర్ అనేది నల్ అయితే ఉండకూడదు, అంటే జీరో అయ్యి ఉండకూడదు, మామూలు జీరో అయితే ఉండకూడదు, ఖచ్చితంగా నాకు వాల్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అంటే దాంతోపాటు బిజినెస్ టైప్ అనేది ఎంటీ ఉండకూడదు, అలానే దాంతోపాటు నాకు కాంటాక్ట్ నేమ్ అనేది కూడా ఎంటీ ఉండకూడదు. ఈ మూడు నాకు ఖచ్చితంగా డీటెయిల్స్ కావాలి కాబట్టి ఈ మూడు వస్తేనే ఆ కాంటాక్ట్ అనేది నాకు సేవ్ అవుతుంది.
అప్పుడు మనం దాని మీద సేవ్ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అవుతుంది. అప్పుడు ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఈ కాంటాక్ట్ మన కాంటాక్ట్స్ దగ్గరికి వస్తే కాంటాక్ట్ దానికి ఇక్కడ కాంటాక్ట్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన సెగ్మెంట్ మీద మనం క్లిక్ చేసుకొని కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేస్తాం. సో ఆ రకంగా మనకి ఎవరైనా రిప్లైస్ ఇస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట. ఈ ఈజీగా ఉంటుంది ఇలా సెగ్మెంట్ టైప్. అండ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక సెగ్మెంట్ మనం క్రియేట్ చేద్దాం. యాడ్ న్యూ సెగ్మెంట్ ఆర్డర్ స్టేటస్ సంబంధించింది. ఓకే, సపోజ్ ఆర్డర్ స్టేటస్, లిస్ట్ డిస్క్రిప్షన్, ఆర్డర్ డీటెయిల్స్, సెలెక్ట్ ఫీల్డ్. ఇప్పుడు మనం ఏదైతే కస్టమ్ ఫీల్డ్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అవి ఇక్కడ మనకు కనబడతాయి. ఆర్డర్ స్టేటస్, సెలెక్ట్ కండిషన్. ఆర్డర్ స్టేటస్ అని వాడు క్లిక్ చేసిన వెంటనే అది మనకి ఈజ్ నాట్ నల్ ఆర్ డస్ నాట్ ఈజ్ నాట్ ఎంటీ అని మనం క్లిక్ చేసుకుంటాం. సో దాని ఎగ్జాంపుల్కి ఆర్డర్ స్టేటస్ అని మనకి ఎంటీ ఉండకూడదు అని చెప్పి మనం క్లిక్ చేసి మనం సేవ్ క్లిక్ చేసుకుంటే మన సెగ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా దాని మీద ఆర్డర్ స్టేటస్ మీద క్లిక్ చేసి చేస్తే మనకి ఇక్కడ మనం ఇలా రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కాంటాక్ట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి, ఎంతమంది రిప్లైస్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం దీన్ని డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా నేను సపోజ్ క్రియేట్ చేసింది ఇక్కడ నేను మళ్ళీ కాంటాక్ట్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ సెగ్మెంట్లో మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ స్టేటస్ లేదా కస్టమర్ డీటెయిల్స్. సో ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ సెగ్మెంట్. సో అప్పుడు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మనం ఎవరైతే రిప్లైస్ ఇచ్చారో రిప్లైస్ ఇచ్చిన మనం ఇక్కడ నేను చెక్ చేసుకోవచ్చు అనమాట. లైవ్ చాట్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకు ఒక న్యూ న్యూ ప్యానల్, ఒక న్యూ డాష్బోర్డ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది మనకి. ఈ న్యూ టేబుల్ మనకి ఇలా ఓపెన్ అయ్యి మనకి ఇలా ఇన్బాక్స్ ఏవైతే మనకి రిప్లైస్ వచ్చినా రిప్లైస్ అన్నీ మనకి ఇన్బాక్స్లోకి వస్తాయి అనమాట. ప్లీజ్ వెయిట్. సో కమింగ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. ఆల్ చార్ట్స్ ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేస్తే ఇక్కడ ఆల్ చార్ట్స్ అని వస్తాయి. అండ్ లెఫ్ట్ అండ్ దాని తర్వాత న్యూ చార్ట్, ఏమైనా కొత్త ఏమైనా న్యూ చార్ట్స్ ఏమైనా ఉంటే న్యూ చార్ట్స్ ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చి అన్రీడ్ చార్ట్స్. ఇప్పుడు వరకు మనం రీడ్ చేయండి చూడని మెసేజెస్ అన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మై చార్ట్స్. ఇప్పుడు మనం ఏదైనా రిప్లైస్ ఇస్తే ఆ రిప్లైస్ వచ్చిన మెసేజ్లన్నీ ఇక్కడ కనబడతాయి. అన్రీడ్ చార్ట్స్ అండ్ మై అన్రీడ్ చార్ట్స్ అంటే మనం ఇప్పుడు మనం రిప్లైస్ ఇచ్చి మనం చెక్ చేయకపోతే మై అన్రీడ్ చార్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఏదైతే చార్ట్ చేసామో ఆ చార్ట్ అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ కాంటాక్ట్స్. ఇక్కడ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ మన కాంటాక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడుతుంటాయి. నెక్స్ట్ వచ్చి హెచ్యూ. ఏవైనా హెచ్యూ అయి ఉంటే చార్ట్స్ అనేవి ఇక్కడ మనకి చార్ట్స్ అనేవి కనబడతాయి. నీకు మొత్తం అన్ని చార్ట్స్ అని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే సో మనం ఇక్కడ అనేది మొత్తం అన్ని చార్ట్స్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. అండ్ ఇక్కడ కాంటాక్ట్స్ మనం ఏవైతే ఇప్పుడు వరకు ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి డైరెక్ట్గా కనబడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బుక్ మార్క్. మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏమైనా ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను కస్టమ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు బిజినెస్ టైప్, కాంటాక్ట్ నెంబర్స్, కాంటాక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని కండిషన్ ఈక్వల్స్ టు సపోజ్ వాల్యూ, లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ నేమ్ ఈజ్ నాట్ నల్ అని చెప్పి నేను ఈక్వల్స్ టు కాకుండా ఈజ్ నాట్ నల్, ఈజ్ నాట్ ఎంటీ. ఓకే, అప్లై మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఎవరైనా రిప్లైస్ ఇచ్చిన వాళ్ళు ఉంటే నాకు ఇక్కడ వస్తాయి. లేదు ఇప్పుడు వరకు దానికి ఏం రిప్లైస్ అవ్వలేదు కాబట్టి నాకు నో రిజల్ట్స్ ఫోన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇది లైవ్ చాట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మన వర్క్ స్పేస్ అనేది ఉంటుంది. వర్క్ స్పేస్ సంబంధించిన దాంట్లో అకౌంట్ సెట్టింగ్స్. ఇక మన అకౌంట్ సంబంధించిన ఈమెయిల్, మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. జనరల్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, సిటీ, ఓల్డ్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, జాయినింగ్ డేట్, ప్లాన్, సో సంథింగ్ ఇలా మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతుంది. ఏపీఐ డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్. అండ్ యా, దట్స్ ఇట్.